వనపర్తి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు జిల్లా ఎస్పీ సునీతారెడ్డి. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న ఎస్పీతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతున్నాయి. వనపర్తి జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. ప్రజెంట్ మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇప్పటికే కొన్ని సెంటర్ల దగ్గర జనాలు బారులు తీరారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో వాటిపైన ప్రత్యేక దృష్టి సారించామంటున్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టితో పాటు సాయంత్రం పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎస్కార్ట్ తో పాటుగా బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తారు. ప్రజెంట్ మన దగ్గర ఎస్పీ సునీతారెడ్డి ఉన్నారు. మేడం, ఏంటి మేడం ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది, ఎలా పర్యవేక్షణ ఉంటుంది? మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన దగ్గర నుంచి మనము అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారంగా మనం ఫ్లయింగ్ స్పాట్స్ ఏర్పాటు చేశాము, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేశాము, తర్వాత చెక్ పోస్ట్ కూడా మనం ఏర్పాటు చేసి ఇల్లిసిట్ లిక్కర్, తర్వాత క్యాష్, ఫ్రీబీస్ ఇట్లాంటివన్నిటి కూడా చాలా వరకు మనము అరికట్టగలిగాము. సీజర్స్ కూడా చేయడం జరిగింది. ఇంతేకాకుండా మనకి ఎలక్షనీరింగ్ డ్యూరింగ్ ద ఎలక్షన్ ప్రాసెస్లో లాట్ ఆఫ్ పబ్లిక్ ర్యాలీస్కి సంబంధించి, కార్నర్ మీటింగ్స్కి సంబంధించి ఆల్మోస్ట్ 600 అబౌవ్ మనకి పర్మిషన్స్ రావడం జరిగింది. వాటన్నిటిని కూడా ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఇమీడియట్ గా రాగానే డేట్ టైం వేసేసి ఎక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి ఎటువంటి అపోహలు కూడా ఏర్పడకుండా వారికి పర్మిషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ అన్ని రకాలుగా కూడా సజావుగా ఇప్పటివరకు అయితే మేము కంప్లీట్ చేస్తున్నాము. ఈ రోజు 5 మున్సిపాలిటీల్లో మనకి ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ 80 వార్డ్స్ని కూడా మనము క్లస్టర్స్ గా చేసుకున్నాం. మన దగ్గర ఉన్నటువంటి 36 మంది ఎస్ఐస్ ని కూడా మనము వాళ్ళని డివైడ్ చేసేసి 3 నుంచి 5 వార్డ్స్ కి ఒక ఎస్ఐని నియమించి వారి పర్యవేక్షణలో ఈ వార్డ్స్ కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ లో ఉన్నటువంటి పోలింగ్ స్టాఫ్ తో మళ్ళీ స్పాట్ బ్రీఫింగ్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో, క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ 100 మీటర్స్ 200 మీటర్స్ కి సంబంధించింది క్రౌడ్ గ్యాదరింగ్ అవ్వకుండా విజిబుల్ పెట్రోలింగ్ చేసుకుంటూ, మళ్ళీ రూట్ మొబైల్స్ తోటి కూడా ఎక్కడ కూడా క్రౌడ్ మొబిలైజ్ కాకుండా ఇట్లా అందరూ కూడా ఆ ఎస్ఐ అధికారి. మేడం, అంటే ప్రధానంగా మీరు చెప్పినటువంటి క్లస్టర్స్ వైజ్ గా విభజించారు. ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, వాటి దగ్గర పటిష్టమైనటువంటి బందోబస్తుకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి? మన దగ్గర మొత్తం 80 వార్డులలో 191 పోలింగ్ స్టేషన్స్ ఉంటే అందులో 67 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. ఈ 67 కూడా 23 లొకేషన్స్ లో ఉన్నాయి. ఈ 23 లొకేషన్స్ లో కూడా స్టాటిక్ గా ఎస్ఐ అనే వాళ్ళని అక్కడ మనము స్టాటిక్ గా హోల్డ్ చేసి ఉంచాం అన్నమాట. సో అక్కడి నుంచి వాళ్ళు ఇంకేదైనా అవసరం ఉంటే పక్క వార్డుకి వెళ్ళడం జరుగుతుంది. కానీ అదర్వైజ్ వాళ్ళు క్రిటికల్ లొకేషన్ దగ్గరనే వాళ్ళు స్టాటిక్ గా హోల్డ్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్ ని ప్రాపర్ గా జరిగేటట్టుగా చూసుకుంటారు. సో అంటే ఈవినింగ్ 5 o'clock వరకు ఇది కంప్లీట్ అవుతుంది. తర్వాత పోలింగ్ సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే అంశానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో మనకి ఉన్నటువంటి డిఆర్సీ సెంటర్స్, ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్స్ ఇమీడియట్ గా పోలింగ్ స్టాఫ్, పోలింగ్ మెటీరియల్ మొత్తం అంతా సీల్ అయిపోయిన తర్వాత వాటిని పటిష్టమైనటువంటి ఎస్కార్ట్ తో అండ్ గార్డ్, ఆర్మ్డ్ గార్డ్ తో పాటు సో లోకల్ ఆఫీసర్స్, తర్వాత సిఐ గారు, డిఎస్పీ గారు ఎస్కార్ట్ చేసుకుంటూ వాటిని కౌంటింగ్ సెంటర్స్ కి తరలించడం జరుగుతుంది. సో మొత్తంగా మేడం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సాయంత్రం వరకు కూడా ఎక్కడైనా పోలింగ్ ప్రక్రియకు అవాంతరాలు ఎవరైనా సృష్టిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? దాని ప్రకారంగా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందండి. అండ్ విల్ బుక్ కేసెస్ అండ్ వి ఆల్రెడీ గివెన్ ద పబ్లిక్ ప్రెస్ నోట్స్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సో చట్టపరంగా అండ్ డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం. సో చూస్తున్నాం, మొత్తంగా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్కడ పూర్తి స్థాయిలో ఎన్నికలకు ఆటంకం కలిగిస్తే మాత్రం వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు సాయంత్రం 5 గంటల తర్వాత బ్యాలెట్ బాక్సులను ఏవైతే వీటినన్నింటినీ కూడా తీసుకువెళ్లి స్ట్రాంగ్ రూమ్ లో పోలీస్ ప్రొటెక్షన్ తో భద్రపరుస్తామని చెప్పి కూడా వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ వనపర్తి జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్ తో శంకర్, బిగ్ టీవీ, వనపర్తి.